ఇక్కడ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత పయాస్ క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొక ఫోల్డ్. ఇప్పుడు సైడ్లో క్లాత్ అంతా కరెక్ట్గా ఉన్నట్టు చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో 1/4 చేసుకొని మార్కింగ్ చేసుకోండి. వేస్ట్ రౌండ్కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు సీమ్ అలౌన్స్ కోసం పెట్టుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ పెట్టుకున్న వల్ల కొంచెం లూజ్ పెట్టుకుంటున్నా నేను. ఇప్పుడు 10 ఇంచ్కి మార్క్ చేసుకొని మీ వేస్ట్ ఎంతనో దాన్ని 1/4 చేసుకున్న తర్వాత దానికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కట్ చేసుకొని హైట్ మీది ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ హైట్ తక్కువ ఉంది, కింద జాయింట్ రావద్దు అంటే పైన ఎంత తక్కువ ఉందో అంత పీస్ పెట్టేసి మీరు ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ క్రాస్ కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది నాకు జాయింట్ పడుతుంది. నేను జాయింట్ తీసుకోవట్లేదు, పైన జాయింట్ పెట్టేస్తున్నా వేస్ట్ దగ్గర. ఇప్పుడు ఫుల్ లెంత్ 40 ఉంది. ఇప్పుడు 40 దాకా అంటే ఇక్కడ రావట్లేదు. సో 33 ఇంచెస్ అట్లా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు 40 అన్నట్టు పెడితే ఇక్కడ చూడండి ఫుల్గా మీకు క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాల్సింది వస్తుంది. 40 అన్నట్టు మార్క్ చేస్తే ఇక్కడ జాయింట్ వస్తుంది. ఇప్పుడు సైడ్ మొత్తం మీకు జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ వద్దు, నేను ఫుల్గా అట్లనే నీట్ ఫినిషింగ్గా కింద మార్కింగ్ చేసి కుట్టుకుంటాను అంటే పైన జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడంతా జాయింట్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా నేను 33 అక్కడ ఇంకొక సైడ్లో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్కి నేను మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు అది కట్ చేసేస్తున్నా. 33 ఇంచుకి ఉంది క్లాత్. మనకి కట్ పడకుండా స్టిచ్చింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ జాయింట్ అవ్వకుండా, సో నేను అది ఆ లెంత్కి నేను కట్ చేసేసుకుంటున్నా. తర్వాత ఎంత అయితే మనకి తక్కువ పడిందో అది పైన వేస్ట్ దగ్గర మనం స్ట్రైట్ పీస్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. సైడ్లో మిడ్ మనకి ఫోల్డ్ ఉంది కదా, ఆ ఫోల్డ్ని కట్ చేసేసుకోండి. అటు ఇటు కాకుండా కట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే కరెక్ట్గా ఒకసారి పిన్ కుచ్చేసి చూసుకున్నాక ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోండి. పైకి 4 ఫోల్డ్ అంటే 2 పీసెస్ తీసుకున్నాను కదా. ఇక నాకు 6.5 ఇంచెస్ తక్కువ, హాఫ్ ఇంచ్ కుట్టడానికి పోయి 6 ఇంచెస్ తక్కువ పడుతున్నాయి. సో 6.5 ఇంచెస్ నేను తీసుకుంటున్నా. ఫోల్డింగ్కి కలిపి తీసుకుంటున్నాను. ఫోల్డింగ్కి 3 ఇంచెస్ నాకు తక్కువ పడింది. అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్ పీస్ కటింగ్ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఫ్యాబ్రిక్, ఇప్పుడు మనకి సీట్ లెంత్ ఎంత కావాలో మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 12 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. దాని తర్వాత 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని
క్రాస్గా జాయిన్ చేసేసుకోండి. క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ లైన్ వేసేసుకోవాలి. షేప్ ఇచ్చినాక అది కట్ చేసేసుకోవాలి. పిన్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలాంటి ఫ్లోయింగ్ క్లాత్ ఉంది అంటే మనకి కరెక్ట్గా రావు. సో అందుకోసమని పిన్స్ పెట్టుకొని నీట్గా కటింగ్ చేసేసుకోండి. అప్పుడు అటు ఇటు కదలదు. ఇప్పుడు సీట్ కటింగ్ అయిపోయింది. లైనింగ్లో నేను స్ట్రైట్ కటింగ్ చేసేసుకుంటున్నా. ఫ్యాబ్రిక్ అంత లేదు కాబట్టి లెంత్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. 40 ఇంచ్ అయితే 40 ఇంచెస్ తీసేసుకోండి. మీకు ఎంత లెంత్ వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి. కింద ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్, పైన మనకి ఫోల్డింగ్కి మనకి ఒక 3 ఇంచెస్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ జాయింటింగ్ ఉంది కదా, అది కలిపేసి 6.5 ఇంచెస్ కలిపి నేను కటింగ్ చేసేసుకుంటున్నా. అది కూడా ఫోల్డ్లో 2 పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ 10 ఇంచ్ ఉంది కదా, అది మార్క్ చేసేసుకోండి. ఇంకా హిప్ లెంత్ ఉంది కదా సీట్, అది 12 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని మీరు బయటికి కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. నేను ఇంకొక ఫ్యాబ్రిక్లో నేను 2 ఇంచెస్ లోపల మార్క్ చేసుకున్నాను కాబట్టి నేను లోపలనే మార్కింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్ట్రైట్గా జాయిన్ చేసేసుకోండి. క్రాస్గా ఫ్లేర్ అంటే ప్లాజోన్ మీకు ఎంత ఫ్లేర్ ఉందో అంత ఫ్లేర్కి మార్కింగ్ చేసుకొని ఇది చిన్న సైజ్ కాబట్టి నేను లోపలికి తీసేసుకుంటున్నా. మీకు హెవీ సైజ్ ఉన్న వాళ్ళైతే మీరు అవుట్ సైడ్కి మీరు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మీరు షేప్ అనేది తీసేసుకోండి. కింద షేప్ ఇచ్చుకోండి. కొంచెం కర్వ్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా తీసుకొని షేప్ ఇచ్చేసుకోండి.
ఫోల్డ్ ఉంటే ఫోల్డ్ని కటింగ్ చేసేసుకోండి. 2 పీసెస్ వస్తుంది ప్యాంట్. ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇది పైన పీస్ వస్తుంది, జాయిన్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు పైన మనము ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసినాం కదా, జాయింటింగ్ ఉన్నది, అది కుట్టేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కువ ఉన్నది పైకి రావాలి. కింద స్ట్రైట్ ఉన్న పీసెస్ కిందకి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ కూడా అంతే, సేమ్గా జాయిన్ చేసేసుకోండి. స్ట్రైట్ పెట్టేసుకొని కుట్టేసుకోండి స్ట్రైట్గా. కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది 2 పీస్. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టుకోండి ఈడ దాకా. ఇప్పుడు కింది నుంచి కుట్టకుండా సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఒక్కొక్కసారి కింది నుంచి కుడితే పైన ఎక్కువ వస్తే మనకి కటింగ్ చేయాల్సింది వస్తుంది, రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయినాక సేమ్ ఇంకొక పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇట్లానే ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ కుట్టుకోవాలి. ఈ పార్ట్ కూడా అంతే సేమ్. కుట్టేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్కే కుట్టుకోవాలి ప్రతిసారి. ఇక్కడే అయిపోయింది, ఆడనే స్టాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్టా తీసి కింద ఫోల్డ్ చేసుకోండి. కింద ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఉల్టా తీసి 2 కలిపి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అన్నట్టు కుట్టుకోండి ఫోల్డ్ చేసి. రింకల్స్ రాకుండా కుట్టాలి. 2 ప్యాంటు కింద ఫస్ట్ రింకల్స్ రాకుండా అయితే ఇట్లా ఒక ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టిన తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసి కుట్టుకుంటే అప్పుడు రింకల్స్ రావు మనకి, కర్వ్ అట్లా షేప్ ఉన్నప్పుడు. లేదు స్ట్రైట్గానే ఉంది ప్యాంట్ కటింగ్ అంటే మీరు కరెక్ట్గా 2 ఫోల్డ్ చేసుకొని ఒకేసారిగా కుట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక్కసారి ఫస్ట్ కుట్టుకోండి, 1/2 ఇంచ్ అన్నట్టు కుట్టుకోండి ఫస్ట్. దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటే రింకల్స్ రావు. సేమ్ ఎడ్జ్కి నీట్గా కుట్టుకోండి. రెండు ప్యాంటు అంతే, కింద బాటమ్ ఫోల్డ్ కరెక్ట్గా సేమ్ అట్లనే కుట్టుకోవాలి రింకల్స్ రాకుండా.
బాటమ్ అయిపోయింది. ఇప్పుడు సీదా తీసి కరెక్ట్ ప్లేస్ బయటికి ఉన్నట్టు పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 2 ప్యాంట్ బాటమ్ ఫోల్డింగ్ కుట్టి అయిపోయింది. ఇప్పుడు సీదా తీసేయాలి క్లాత్ని. కరెక్ట్ ఉన్న పార్ట్ని లోపల నుంచి బయటికి తీసి రెండు ప్యాంట్ కూడా సేమ్ అట్లనే తీసేసేయాలి. తీసిన తర్వాత సీట్ మిడ్ పాయింట్ తీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు తీసిన తర్వాత సీట్ దగ్గర నుంచి రౌండ్గా కుట్టుకోవాలి. కానీ కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ కరెక్ట్గా కుట్టేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మిడ్ నుంచి ఆ కుట్టు కరెక్ట్గా ఉన్నట్టు కుట్టేసుకోండి రౌండ్గా. నీట్గా ఇలా పెట్టుకొని ఫస్ట్ మిడ్ నుంచి కుట్టుకోవాలి. పైన ఎక్కువ తక్కువ వచ్చితే మనం కొంచెం కటింగ్ చేసుకోవచ్చు, కానీ మిడల్లో అటు ఇటు అయితే బాగుండదు, ఫినిషింగ్ బాగుండదు. సో అందుకోసమని కింద నుంచి ఫస్ట్ స్టార్టింగ్ కుట్టుకోండి బిగినర్స్ అయితే. నీట్గా జాయిన్ చేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా కుట్టేసేయండి. ఇప్పుడు సేమ్ మిడ్ నుంచి ఇంకొక సైడ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. రివర్స్ తీసినాక
కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. పార్ట్ ఇప్పుడు లైనింగ్ పెట్టకపోతే పర్లేదు, తిక్కున్న ఫ్యాబ్రిక్ అయితే. ఇప్పుడు లైనింగ్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసేసి ఇప్పుడు లైనింగ్ ఎట్లా మనం కుట్టినామో సేమ్ మెయిన్ పార్ట్ కూడా సేమ్ అట్లనే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన జాయింటింగ్ ఉంది కదా మనము, సో ఆ పీస్ని మనం జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. నీట్గా నాట్ వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక ప్యాంట్ పార్ట్ కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోవాలి. స్టార్టింగ్ కుట్టుకున్న వాళ్ళైతే కాటన్ ఫ్యాబ్రిక్లో కుట్టి నేర్చుకోండి. దాని తర్వాతనే ఇట్లాంటి ఫ్యాబ్రిక్లో కుడితే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు అక్కడ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కదా, అది నీట్గా ఆ సైజుకి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది మాత్రమే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే చిన్న ఫోల్డ్ చేసుకున్నా నడుస్తుంది. చిన్నగా లేదు అంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టేటప్పుడు ఎడ్జ్లో కొంచెం నాట్ వేయడానికి మర్చిపోవద్దు, లేకపోతే అది ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఇంకొకసారి కుట్టేసేసేయాలి. 2 టైమ్స్ కుట్టుకోండి స్టిచెస్, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 2 పార్ట్స్ జాయింట్ అయిపోయింది పైన. ఇప్పుడు సేమ్ ఇట్ సైడ్ కుట్టుకోవాలి. మన సీట్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ సైడ్ పైనుంచి కుట్టుకోవాలి. ఇది ఈ ఫ్యాబ్రిక్ సాగుతుంది కాబట్టి మనం కింది నుంచి కుట్టుకుంటే పైన ఎక్కువ వస్తుంది. సో అందుకోసమనే సీట్ దగ్గర నుంచి కిందికి కుట్టేసుకోవాలి. ఇక్కడ పైనుంచి 1/2 ఇంచ్ అన్నట్టు కిందికి కుట్టేసుకోండి. నీట్గా అటు ఇటు కాకుండా ఫ్యాబ్రిక్ కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోండి. ఇది కుట్టి అయిపోయినాక ఇంకొక పార్ట్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోండి. తర్వాత కింద ఏమన్నా ఎక్స్ట్రా వచ్చిందంటే అక్కడ షేప్ ఇచ్చేసేయండి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కింది నుంచి పైకి కుట్టి ఉంటే పైన మనకి ఎక్కువ తక్కువ వచ్చేది. సో అందుకోసమే పైనుంచే కిందికి ఎప్పుడు కుట్టుకోవాలి. ఇప్పుడు కింద మనకి ఎక్కువ ఏమనిపిస్తుందో దాన్ని ఎక్స్ట్రా కటింగ్ చేసుకుని ఎండ్కి ఫినిషింగ్ ఇస్తే సరిపోతుంది. ఇటు సేమ్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, కింది నుంచి కుట్టకుండా పైనుంచే మనం కుట్టుకోవాలి నీట్గా.
ఇప్పుడు చూసుకున్నాక సేమ్ ఇది కూడా అట్లనే కుట్టుకోండి. ఇది కూడా అంతే, కింద మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చింది మనం నీట్గా సేమ్ అట్లనే కటింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమైతే క్లాత్ అనేది ఉందో దాని షేప్ అట్లనే కటింగ్ చేసేసేయండి కింద. ఇప్పుడు రివర్స్ తిప్పేసి ఇప్పుడు సీట్ రౌండ్ అనేది కుట్టుకోవాలి. కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసే కుట్టుకోండి. మిడ్ పాయింట్ ఎక్కడ ఉందో కింద ఆ ఫోల్డ్ ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ అయితే ఎక్కడ చేసినామో ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి అయితే మనము సైడ్కి కుట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకొని. లేకపోతే అక్కడ పైన కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైన కొంచెం ఎక్కువ వచ్చినా మనం కొంచెం కటింగ్ చేసి తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్ సాగుతుంది కాబట్టి మనకి ఎక్కువ తక్కువ కొంచెం రావచ్చు, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంతా. సో మనం అది కటింగ్ చేసి తీసేయచ్చు. సేమ్ అట్లనే 1/2 ఇంచ్కే కుట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ప్రతి సైడ్ ఎక్కడ కుట్టినా సరే 1/2 ఇంచ్ కంపల్సరీ కుట్టుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ మనం కుట్టడానికి వదిలేసి మనం పెట్టి ఉంటాం అన్నమాట, మార్కింగ్ చేసి ఉంటాము. ఒకవేళ మనం కుట్టకపోతే కూర్చోగానే అది చినిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకోసమే మనం 1/2 ఇంచ్ కుట్టుకోవాలి. అన్ని చోట ఒక 2 స్టిచెస్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు పైన అనేది మనకి కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది కదా, అది కొంచెం అట్లా కటింగ్ చేసి తీసేసుకోండి. ఇంకొక సైడ్ జాయింట్ దగ్గర కూడా మనకు కొంచెం ఎక్కువ వచ్చి ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని మనం ప్యాంట్ లోపల వేసేసుకోవాలి. సేమ్ ప్యాంట్ మనం ఎట్లా వేసుకుంటాం సేమ్ 2 లెగ్ లోపల ఆ లైనింగ్ 2 లెగ్స్ వేసేసినాక కరెక్ట్గా వేస్ట్ రౌండ్ మనము ఒకసారి జాయిన్ చేసేసుకోండి. మిగిలింది జాయిన్ చేయక్కర్లేదు, ఓన్లీ పైన వేస్ట్ రౌండ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. నీట్గా అటు ఇటు కాకుండా నీట్గా రౌండ్గా కుట్టేసుకోండి.
ఇప్పుడు ఇంకా ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తున్నాయి మనకి. సో అందుకోసమని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అక్కడ కుట్టేస్తున్నాను సైడ్ జాయిన్ చేసిన దగ్గర. సో అప్పుడు కరెక్ట్గా మనకి రింకల్స్ లేకుండా జాయింట్ అయిపోతుంది. లేదు అంటే మనం ప్లీట్ పెడితే మళ్ళీ అక్కడ కింద ప్లీట్ పెట్టినట్టు అనిపిస్తుంది కదా. సో అందుకోసమని నీట్గా అలా పెట్టేసినాం అనుకుంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ కుట్టేసేస్తామంటే మిడ్ పాయింట్ కరెక్ట్గా జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు కుట్టేసుకోండి నీట్గా. ఇప్పుడు వేస్ట్ రౌండ్ అటాచ్ అయిపోయింది. ఇప్పుడు కింద మనం లెగ్ దగ్గర మనం ఫినిషింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు వేస్ట్ రౌండ్ కుట్టి అయిపోయినాక జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఒకసారి కుట్టేసేయండి. హాఫ్ ఇంచ్కి ఒక ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఎలాస్టిక్ పెట్టుకోవాలి దానికోసం. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కుట్టిన తర్వాత మనం ఎలాస్టిక్ పెట్టేసి ఇంకొక కుట్టుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ మిడ్ దగ్గర మనం ఎలాస్టిక్ మనం ఫోల్డ్ చేసుకుంటే అది కరెక్ట్గా బయటికి వచ్చి కుట్టేటట్టు ఉండాలి. ఎలాస్టిక్ మీద కుట్టొద్దు, మనం సైడ్కి ఎలాస్టిక్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్టేటట్టు ఉండాలి, వదిలేసేటట్టు. సో ఇప్పుడు ఎలాస్టిక్ని ఒక స్టిచ్ అయితే చేసేసుకోండి. అక్కడే నాట్ వేసేసేయండి ఎలాస్టిక్ మీదనే. దాని తర్వాత తీసి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు కుట్టుకోవాలి. ఎలాస్టిక్ మీద కుట్టొద్దు, ఎలాస్టిక్ని కరెక్ట్గా పెట్టి ఆ 1 ఇంచ్కి సైడ్లో ఎడ్జ్లో కుట్టుకోవాలి. రింకల్స్ వస్తే కొంచెం లాగేసి ఎలాస్టిక్ని లాగేసి మనం కుట్టుకోవచ్చు. కొంచెం పట్టుకొని కుట్టుకోవాలి, లేకపోతే రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ వచ్చిందంటే జస్ట్ ఒక చిన్న ప్లీట్ వేసేసి అక్కడ నాట్ వేసేసేయండి, కుట్టేసేసేయండి లాస్ట్కి. ఇప్పుడు కట్ చేసుకున్నాక కరెక్ట్గా ఎలాస్టిక్ అంతా మనం రెడీ చేసుకోవాలి, అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా అన్ని చోటుకి, ఒకే దగ్గర రాకుండా. ఇప్పుడు ఇక్కడ కొంచెం స్టిచ్ పడ్డది, అది ఇప్పేసి మళ్ళీ ఇంకా కొంచెం కుట్టాలి. సో చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసి కరెక్ట్గా ఒక స్టిచ్ చేసేసుకోండి. నాట్ వేసినాక తీసి ఇప్పుడు కరెక్ట్గా లాగేసి మిడిల్లో ఒక స్టిచ్ చేయాలి రౌండ్గా. ఎలాస్టిక్ని లాగండి, లాగినాక స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ ఫోల్డింగ్ ఫస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి కింద. లేకపోతే 2 ఫోల్డ్ చేసేస్తే మనకి రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే పయాస్ కటింగ్ కాబట్టి, క్రాస్ కటింగ్ కాబట్టి మనకి రింకల్స్ వస్తుంది. అందుకోసమని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి రౌండ్గా. దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు కుట్టేస్తే అయిపోతుంది నీట్గా. ఒక సైడ్ రింకల్స్ వస్తే చిన్న ఒక ప్లీట్ వేసేసి ఆడ ఫినిషింగ్ చేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక ఫోల్డ్ చేసేసుకోవాలి, ఇంకొక ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇప్పుడు రౌండ్గా ఫినిషింగ్ అయిపోతుంది.